పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. అక్కట తల్లిదండ్రుల గృహంబునలేరు మహాత్మా, వారు నేటెక్కడ పోయిరో ఎరుగా. ఎప్పుడు బిడ్డల పేరు కృచితా పొక్కుచునుండు తల్లి ఎటువో ఎనుకో. విపదంబు రాశికిన్ నిక్కము కన్నధారుడవు నీవు, జగజ్జన పారదర్శన. అక్కట అయ్యో తల్లిదండ్రులు గృహంబునన్ ఇంటిలో లేరు. మహాత్మా గొప్ప ఆత్మ గలవాడా, వాళ్ళు నేడు ఈరోజు ఎక్కడకు పోయిరో వెళ్ళినారో ఎరుగన్ నాకు తెలియదు. ఎప్పుడు ఎల్లప్పుడు బిడ్డల పుత్రుల యొక్క పేరు గొప్పదనము గురించి నొక్కి, అనగా గురించి అంటే గురించి అనుకోవచ్చు, నొక్కి అని కూడా అనుకోవచ్చు. తాను పొక్కుచొన్ దుఃఖపడుచు ఉండును. తల్లి ఎక్కడకు పోయెనో పాపం. విపత్ ప్రమాదములు అను అంబు సముద్రము రాసి దాటుట కిన్ అనగా నిక్కము నిజముగా కన్నధారుడవు ధరింపజేయుడవు అనగా పడవ చుక్కాని పట్టేటువంటి సరంగు ధరింపజేస్తాడనమాట. ఈయన కూడా నీవు జగత్ లోకంలోని ప్రజలకు గమ్యము అనగా ఒడ్డు, దర్శన చూపువాడా, భావము. దేవర్షి నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకాలలో నీకు తెలియనిది ఏమీ లేదు. ఆపదలనే సముద్రం దాటించటానికి నిజంగా నీవు కన్నదారుడవు. అయ్యో మహాత్మా, ఏమని చెప్పమంటావు? తెల్లవారి చూసేసరికి మా తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వారు ఇల్లు వదిలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది. సర్వదా తన బిడ్డలను పేరున తలుచుకొని తల్లిడల్లే మా తల్లి ఎటుపోయిందో ఏమైపోయిందో. తర్వాత 326 వచనం. అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజనకిట్లని, ఈశ్వర వశంబు విశ్వంబు ఈశ్వరుండ భూతముల ఒకటితో ఒకటి చేర్చు ఎడబాపు సూచి భిన్న నాసికలందు రజ్జు ప్రోతంబులగుచు కంఠ రజ్జువుల కట్టబడిన బలీవద్దంబులం పోలి కర్తవ్య విధాయక వేదలక్షణ ఆ కత్రి అందులో వర్ణాసిమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులైన లోకపాల సహితంబులై లోకంబీశ్వరాదేశంబు వహించు క్రీడా సాధనంబులగు అక్షకందాదుల ఎట్లు సంయోగ వియోగంబులట్లు క్రీడించు ఈశ్వరుని క్రీడా సాధనంబులైన జంతువులకు సంయోగ వియోగంబులగుచుండు. సమస్త జనంబును జీవరూపమున ధ్రువంబును దేహరూపమున అధ్రువంబునై ఉండు. మరియు ఒక్క పక్షంబున ధ్రువంబున అధ్రువంబును కాక ఉండు. శుద్ధ బ్రహ్మ స్వరూపమున అనిర్వచనీయంబుగా రెండు అయి ఉండు. అజగరంబు చేత మృంగంబడిన పురుషుండన్యుల రక్షింపలేని జరంగున పంచభూతమయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు కాదు. కరంబులు గల జంతువులకు కరంబులు లేని చతుష్పదంబు ఆహారంబులకు చరణంబులు కల ప్రాణులకు జరణంబులు లేని తృణాదులు భక్షణీయంబులకు అధిక జన్మంబు గల వ్యాఘ్రాదులకు అల్పజన్మంబులు గల మృగాదులు భోజ్యంబులకు సకల దేహంబులందు జీవుండు కలుగుచుండను చేసి జీవుండ జీవకయవు. అహస్త సహస్తాది రూపంపైన విశ్వమంతయు ఈశ్వరుండుగా తెలియము. అతనికి వేరు లేదు. నిజ మాయా విశేషమున మాయావి అయి జాతి భేదరహితుండైన ఈశ్వరుండు బహుప్రకారంబుల భోగ్య రూపంబుల అంతరంగ బహిరంబుల తీపించు కాన అనాథులు దీనులు అగు నాదు తల్లిదండ్రులు నన్ను పాసి ఏమయ్యేదరో ఎట్లు వర్తింతురో అని వగం పనిలేదు. అజ్ఞానమూలంబగు స్నేహంబున అయిన మనోవ్యాకులతత్వంబు పరిహరింపుమని మరియు ఇట్లనియే. భావం తెలుసుకుందాం. ఆ
పలుకులు విని నారదుడు ఇలా అన్నాడు, ధర్మరాజా, ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. ముగ్గుతాళ్ళు పొడిచి మెడకు పలుపులు తగిలించి పగ్గాలు చేత పట్టుకొని కర్షకుడు ఎద్దులను తిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్యాలను బోధించి వేద వాకులనే త్రాడు బిగించి వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్పాలులతో సహా ప్రాణులను ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం బాచికలు, బంతులు మొదలైన ఆట వస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు భగవంతుని ఇచ్ఛానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. సమస్త దేవలోకము ఆత్మరూపములో నిత్యమైనదై దేహరూపంలో అనిత్యమైనదే ఉంటుంది. మరో విధంగా చూస్తే రెండు కాకుండా ఉంటుంది. అనిర్వచనీయమైన బ్రహ్మస్వరూపం పొందినప్పుడు నిత్యమై కాల కర్మాధీనమై ఉంటుంది. సంసార పంగ నిర్మగ్నమైన దేహం పరులను కాపాడలేదు. చేతులున్న ప్రాణులకు చేతులు లేని చతుష్పాద జంతువులు, కాళ్ళుండి కదలగల దేహం పరులను కాపాడలేదు. చేతులున్న ప్రాణులకు చేతులు లేని చతుష్పాద జంతువులు, కాళ్ళుండి కదలగల ప్రాణులకు కాళ్ళు లేని తృణాదులు ఆహారమవుతున్నాయి. పెద్ద జంతువులైన పెద్ద పులులు మొదలైనవి, లేళ్ళు మొదలైన చిన్న జంతువులను తింటున్నవి. సమస్త దేహాల్లో జీవుడు ఉన్నందువల్ల జీవియే జీవనాధారం అవుతున్నాడు. చేతులున్న ప్రాణులతోనూ చేతులు లేని ప్రాణులతోనూ నిండినటువంటి ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు. ఆయన కంటే అన్యం లేదు. తన మాయా విశేషం చేత మహామాయ అయిన పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే భౌతయై భూజ్యమై లోపల వెలుపల అంతటా తానై విరాజిల్లుతున్నాడు. అందువల్ల మహారాజా, నా తల్లిదండ్రులు దీనులే, దిక్కులేని వారే, నన్ను వదిలి ఏమైపోతారో, ఎలా జీవిస్తారో అనే విచారణ మాను. అజ్ఞానం మూలకమైన మమకారం పెంచుకొని అనవసరంగా మనసును క్లేశపెట్టుకోవద్దు. తర్వాత 327 పద్యం తెలుసుకుందాం. అట్టి కాలరూపుడఖిలాత్ముడగు విష్ణుడు అసుర నాశనమునకు అవతరించి దేవకృత్యమెల్ల తీర్చి చిక్కిన పనికి ఎదురు సూచుతుండు నిప్పుడు అధిపాం. అటువంటి కాలము రూపముగా కలవాడు, అఖిల సమస్తమైనది, ఆత్ముడు తానే అయినవాడు, అయిన విష్ణుడు భగవంతుడు, అసుర రాక్షస నాశనము కొరకు అవతరించి దేవతల కృత్యము పని ఎల్లన్ సమస్తము తీర్చి పూర్తి చేసిన లేదా చిక్కిన పని కిన్ కోసము ఎదురు చూచుచు ఉండును ఇప్పుడు అధిప గొప్పవాడా. భావము: కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయినటువంటి భగవంతుడు అసురులను సంహరించడం కోసం అవతరించాడు. దేవకార్యం తీరిపోయింది. ఇప్పుడు మిగిలిన పని కోసం నిరీక్షిస్తున్నాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.